వాళ్ళు కొనుక్కునేటందుకు, ప్లస్ దీంట్లో కొంచెము ఇంక్రీజింగ్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కూడా సేవ్ చేయొచ్చు. కానీ మన ఇండియన్స్ మైండ్ సెట్, ఈవెన్ నా మైండ్ సెట్ కూడా, ఒక గోల్డ్ కొన్నాము అంటే మనం వేసుకుంటే ఆ యొక్క సంతృప్తి, ఆనందం వేరేగా ఉంటుంది. వెళ్ళిపోండి. డిజిటల్ ఇంట్లో కూర్చొని మాకు రోజుకు 100 రూపాయలు వస్తుంది, 50 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు మిగులుతుంది, మాకు ఇంట్లో హుండీలు వేస్తే డబ్బులు మిగలటం లేదు, నేను సేవింగ్ చేయలేకపోతున్నాను. ఎవరికి ఏది సౌకర్యం, ఎవరికి ఈజీగా ఏది సేవ్ చేయగలుగుతారు దాంట్లో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి బంగారం అంటే ఏదో సేవింగ్తో వచ్చేసాను అనుకుంటున్నారా? లేదు. బంగారాన్ని మనం ఎన్ని రకాలుగా కొనుక్కోవచ్చు. 1-2 రకాలు కదండి, దాపు 5-6 రకాలుగా మనం బంగారాన్ని కొనుక్కునేయచ్చు. అదేంటి, కమ్మలు, లాకెట్లు ఇట్లాంటి కొనుక్కోవడం అంటారా అంటే కానే కదబ్బా. మన ఇండియాలో హయ్యర్ మోస్ట్ బంగారం అంటే చాలా చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే మనం పుట్టింది మొదలుకొని బంగారానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తాం. ఒక బిడ్డ పుట్టింది అంటే పురుటి నుంచి బంగారాన్ని మనము ఆభరణంగా వాడుకోవడానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం ప్రతి పేదవాడి దగ్గర నుంచి ఆదుకునేటువంటి లిక్విడ్ అసెట్ ఏదన్నా ఉంది అంటే అది బంగారమే. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి అంతో ఇంత ఎంత లేని వ్యక్తి అయినా కూడా కనీసం 1 గ్రాము గురువింజంత బంగారాన్నైనా ఒంటి మీద పెట్టుకో ఉంటారు. ఎస్పెషల్లీ మన లేడీస్కి ముక్కు పొడకల దగ్గర నుంచి ప్రతిదీ సిగ్గుబిళ్ళతో సహా బంగారం ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచి కాదు, మన పూర్వీకుల నుంచి కూడా బంగారానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తాం మనం. కంపేరింగ్ టు అదర్ కంట్రీస్, మన ఇండియాలో ఎక్కువగా ఆభరణాలుగానే వాడుతూ ఉంటాం, అవునా కదా? వేరే కంట్రీలో అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వాడతారు. వాళ్ళ ఒంటి మీద మ్యాక్సిమం బంగారాన్ని వాడరు అనమాట. వాడితే ప్లాటినం వాడతారు కానీ గోల్డ్ వాడరు. మన ఇండియన్స్ మాత్రం ఎక్కువగా బంగారాన్ని వాడతాం జ్యువెలరీగా. సో ఈ బంగారాన్ని మనం ఎన్ని రకాలుగా కొనుక్కోవచ్చు, ఎన్ని రకాలుగా దాచిపెట్టచ్చు అన్నది ఇవాళ వీడియో అవ్వ. సో మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒక లైక్ ఇచ్చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసి నా యొక్క వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కారంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇంకా మన టాపిక్లోకి వచ్చేసి మనం బంగారాన్ని ఎన్ని రకాలు కొనొచ్చు అన్నాను కదా. నెంబర్ 1 నేను ఆల్రెడీ చెప్పా, మనం కమ్మలు, ముక్కు పొడకలు, లాకెట్లు, హారాలు, వడ్డాణాలు ఏదైనా బంగారాన్ని ఫిజికల్గా కొనేసుకొని వేసేసుకొని అనుభవించేయడము. అట్ ద సేమ్ టైం ఇందులో లిక్విడిటీ ఉంటుంది. నెక్స్ట్ మనము కొన్నటువంటి బంగారాన్ని మనము అనుభవిస్తా కూడా దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ రేట్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కాబట్టి. సో దీన్ని ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఫిజికల్గా గోల్డ్ని కొనుక్కోవటం. ఇందులో వచ్చి లాభాలు నష్టాలు అన్నీ ఉన్నాయి. ఇందులో మనకి ఆల్మోస్ట్ ఎంత ఆదాయం వస్తుంది ఇన్ ఫ్యూచర్లో కంపేర్ చేస్తే మిగిలిన రకాలుగా కొంటే అన్నది నేను లాస్ట్లో చెప్తాను. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫిజికల్గా గోల్డ్ ప్రతి ఒక్కళ్ళం కొంటూనే ఉంటాం. చాలా చాలా సేవింగ్స్ చేయడం కానీ, లేదా బిడ్డ పుట్టింది మొదలుకొని మనం బిడ్డలకు కొని పెట్టడం కానీ, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ప్రతి వస్తువు, ఈవెన్ ఇప్పుడైతే మా బాబు కూడా నేను చెవుల్లో కమ్మలు కుట్టించానండి. స్టిల్ ఇప్పుడు కూడా ఒక చెవులో కమ్మ అయితే ఉందన్నమాట. సో మన పూర్వీకుల నుంచి మన ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ బంగారము ఒంటి మీద ధరించడం ఒక ఎలా అంటే ఒక హెల్త్ కాన్షియస్తో చేశారు అని ఒక మాట. ఇంకొకటి వచ్చి మనకి ఏదో ఆదుకునే వస్తువుగా మనకు పనికొస్తుంది, అంటే ఆపత్కాలంలో మనల్ని ఆదుకుంటుంది. నెక్స్ట్ మనకు ఏడన్నా టెంపుల్స్కి అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు గోల్డ్ని ఒంటి మీద వేసుకుని వెళ్ళాము అంటే టెంపుల్లో కొన్ని రకాల ఇవి నిక్షిప్తం చేస్తుంటారు అనమాట. అంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా, ఆ వైబ్స్ కనుక మన బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే గోల్డ్ ద్వారా చాలా తొందరగా అంటే ఇంటర్నల్గా వెళ్తుందంట. ఆ పాజిటివ్ వైబ్స్ మన బాడీలోకి తొందరగా రావాలా అంటే గోల్డ్ వేసుకొని వెళ్ళాము అంటే ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన బాడీలోకి తొందరగా అంటే వచ్చేసి మనకు ఆ పాజిటివిటీ పెరుగుతుందంట. అదే అంటారు చూడండి, కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ, కొన్ని రకాలుగా ఏదన్నా మనసులో అనుకున్నట్టు పనులు కాకపోవడం కానీ, అసలు ఏం డిస్టర్బెన్స్ ఉంది అని అనే వాళ్ళకి పలానా గుడికి వెళ్ళండి, పలానా దర్శనం చేసుకోండి అని అన్నప్పుడు
మోస్ట్ ప్రాబబ్లీ మన లేడీస్ కానీ జెంట్స్ కానీ గోల్డ్ వేసుకొని వెళ్ళండి, ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళండి అనేది మన హిందూ ట్రెడిషన్లో ఇది ఒక పార్ట్ అనమాట. అందుకని నా సెంటిమెంట్ కూడా ఎక్కడికన్నా వెళ్ళిన పక్కన పెడితే నేను తిరుమలకి వెళ్ళినప్పుడు మంచిగా గోల్డ్ అయితే వేసుకెళ్తానండి. ఆయన యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి కదా. సో మన టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఇంకా నెక్స్ట్ గోల్డ్ వచ్చి డిజిటల్ గోల్డ్ అండి. బాగా ట్రెండింగ్లో ఉండేది. ఏ మొబైల్ చూసినా లేదంటే ఏ టీవీ ఛానల్ చూసినా ఎక్కడ చూసినా, ఈవెన్ తమిళనాడులో కూడా ఒక గోల్డ్ షాప్ అయి దాన్ని ఏమంటారు తంగమైలు అంటే గోల్డ్ నెమలి అనమాట. సో ఆ గోల్డ్ షోరూమ్ వాళ్ళు దాదాపు 50 నుంచి 60 బ్రాంచెస్ ఏమో ఉందంట. వాళ్ళ యొక్క బ్రాంచెస్ నుంచి అంటే వాళ్ళ గోల్డ్ షాప్స్ నుంచి డిజిటల్గా గోల్డ్ కొనుక్కోండి అనేసి ఒక యాప్ని క్రియేట్ చేసి కంప్లీట్ తమిళనాడు మొత్తము డిజిటల్గా 100 రూపాయల నుంచి కొనుక్కునేదానికి ఛాన్సెస్ ఇచ్చారంట. దాంట్లో కూడా ఫెసిలిటీస్ ఫస్ట్ 75 డేస్కి 5% మీకు ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాము, నెక్స్ట్ 35 డేస్ 3.5%, నెక్స్ట్ 25 డేస్ 2.5, నెక్స్ట్ 5 అంటే 0% అట్లా ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం, కొనుక్కోండి అని అయితే ఎంకరేజ్ చేశారంట. సో డిజిటల్ గోల్డ్లో మనకి బాగా అందుబాటులో ఉండేది, మన చేతుల్లో బాగా ట్రెండింగ్గా ఉండేది వచ్చి ఫోన్పే కానీ, పేటిఎం కానీ, గ్రో యాప్ కానీ, జార్ యాప్ కానీ, మనకి తెలిసినటువంటి చాలా యాప్స్లో 10 రూపాయల నుంచి కూడా ఈ గోల్డ్ని కొనుక్కునేదానికి డిజిటల్ యాప్స్ అయితే అవైలబిలిటీ ఉంది. ఇందులో ప్యూర్గా 99.9% అంటే 24 క్యారెట్స్ గోల్డ్ అయితే మనకి సేల్ చేస్తారనమాట. కాకపోతే ఇందులో యూజెస్ ఏంటి, లాసెస్ ఏంటి అన్నది కూడా నేను 1 by 1 చెప్పుకుంటా వస్తాను. సో డిజిటల్ గోల్డ్ అనేది డిజిటల్ ప్లాట్ఫాము. ఇందులో వచ్చి మనం ఇన్వెస్ట్ చాలా తక్కువ అమౌంట్ నుంచి దాంట్లో సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ఏ గోల్డ్ కొన్ని 24 క్యారెట్స్ కొనొచ్చు. గోల్డ్ని మనం చెక్ చేయక్కర్లేదు, ఎందుకంటే అది డిజిటల్ క్యాష్ రూపంలోనే మనకి ఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. గోల్డ్ రేట్ ఎంతైతే పెరుగుతుందో ఈ డిజిటల్ గోల్డ్ రేట్ కూడా అంతే పెరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి లిక్విడిటీ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనం డ్రా చేసుకోవచ్చు. అంటే గోల్డ్ ప్రైస్ పెరిగింది, మనకు డబ్బులు అవసరము, ఎమర్జెన్సీ, లిక్విడిటీ చాలా తొందరగా ఉంటుంది, మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి డిజిటల్ గోల్డ్ని మనం కన్వర్ట్ చేసుకొని క్యాష్గా మార్చుకోవచ్చు. లేదా అక్కడి నుంచే ఫిజికల్ గోల్డ్ని మనం కావాలంటే వాళ్ళు డోర్ స్టెప్స్ కూడా అందించేటువంటి ఫెసిలిటీస్ కూడా ఉందంట. కాకపోతే మనము ఫిజికల్ గోల్డ్గా కొనేటప్పుడు ఖచ్చితంగా జిఎస్టీ అయితే యాడ్ చేస్తారు. ఈవెన్ దీంట్లో వచ్చి మైనస్ లేంద్రా అంటే డిజిటల్ గోల్డ్లో మనం పెట్టుబడి పెట్టేటువంటి అమౌంట్ కేర్ఫుల్గా పెట్టగలగాల. అంటే ఈ యాప్స్ కరెక్టా, జినైనా, ఒరిజినల్ లేదా అవి చెక్ చేసుకోవడం, ఒక మంచి కన్సల్టెంట్స్ని కనుక్కోవడము, వాళ్ళ ద్వారా ప్రాపర్గా మనం ఇన్వెస్ట్ చేయడము బెస్ట్ ఆప్షన్ ఒకటి. నెక్స్ట్ వచ్చి ఇందులో సాధక బాధకాలు ఏంటి, ఇందులో మనకి మైనస్ లేనిది అన్నాను కదా. యాజ్ యూజువల్గా మనం ఫిజికల్ గోల్డ్గా మార్చినప్పుడు 3% మనకి జిఎస్టీ పడుతుంది. నెక్స్ట్ మనకి క్యాష్ అయిన అమౌంట్కి అంటే మనకి పెరుగుతుంది కదా, ఆ అమౌంట్కి ట్యాక్స్ కూడా డిడక్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో ఉన్నటువంటి చిన్న మైనస్ ఇది. కాకపోతే దీంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇంకొకటి, దీనికి ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం బీరువాల్లోనూ లాకర్లోనూ పెట్టి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏం అవసరం లేదు. సో ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ ఆప్షన్. నెంబర్ 2 అనమాట. నెంబర్ 1 ఫిజికల్ గోల్డ్ కొనేటప్పుడు యాజ్ యూజువల్గా మనకి తరుగులు ఉంటాయి, మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, జిఎస్టీస్ ఉంటాయి, వ్యాట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి ఈ డిజిటల్ గోల్డ్లో ఇవంతా ఏమి ఉండవు అనమాట. కాకపోతే మనము తీసుకునేటువంటి క్యాష్ రిటర్న్ చేసుకుంటాం కదా, ఆ పెరిగినటువంటి అమౌంట్కి ట్యాక్స్ అయితే కట్టాల్సి వస్తుంది. ఈ 2 కాకుండా ఇంకొంచెం బెటర్గా ఏది ఉంది అంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ అండి. సావరిన్ గోల్డ్ బాండ్స్, నెక్స్ట్ గోల్డ్ ఈటీఎఫ్స్ అనేటివి ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్ అయితే కలిగి ఉండాలన్నమాట. డీమ్యాట్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డీమ్యాట్ అకౌంట్లోకి వెళ్ళి ఈ యొక్క సావరిన్ గోల్డ్ బాండ్స్ ఆర్బీఐ వాళ్ళ నుంచి సేల్ చేయబడతాయి. కాకపోతే పక్కా సెక్యూరు, మనం కళ్ళు మూసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి మీకు చెప్తాను. సో మనకి సావరిన్ గోల్డ్ బాండ్స్ అండి బాగా పబ్లిసిటీ ఉంది. గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి గోల్డ్ బాండ్స్ ఇవి కొనుక్కోవాలంటే ఎలా అనేది నన్ను చాలామంది కామెంట్లో కూడా అడిగారు. సో నేను డెప్త్గా కనుక్కొని నేను చెప్తున్నాను. ఇది ఎవరికైతే డీమ్యాట్ అకౌంట్ ఉంటుందో, షేర్స్ ఎవరైతే కొంటుంటారో, లేదు నీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా కూడా మన డీమ్యాట్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకునేసి ఆ అకౌంట్లోకి వెళ్ళేసి షేర్స్ ఎలా అయితే కొంటామో అలాగే సావరిన్ బాండ్స్ గోల్డ్ బాండ్స్ కూడా అలానే కొనొచ్చు. వీటిని యాజ్ యూజువల్గా అలానే సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి లిక్విడిటీను ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇది ఆర్బీఐ వాళ్ళ నుంచి ఇష్యూ చేస్తున్నటువంటి గోల్డ్ బాండ్స్ కాబట్టి డిజిటల్గా ఉంటాయి.
ఇవి ఫిజికల్ కాదు. వీటికి వచ్చి మామూలుగా మనము ఎలాంటి జిఎస్టీలు ఇట్లాంటివి మనం కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గోల్డ్ తీసుకోవటం లేదు కాబట్టి. గోల్డ్ ప్రైస్తో పాటు ఇవి కూడా పెరుగుతూనే ఉంటాయి. ఇంకా వీటికి కొన్ని సంవత్సరాలు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుందండి. సో ఆ లాక్-ఇన్ పీరియడ్లో మనం ఉంచేసి లాక్-ఇన్ పీరియడ్ అయిపోయినాక తీసుకున్నాము అంటే ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఆడపిల్లలకే కదా మగపిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కూడా మనము గోల్డ్ రూపంలో అంటే రకరకాల సేవింగ్స్ చేస్తుంటాము. అందులో ఇదొక సేవింగ్ అనేసనని నెల నెల ఒక 2000 3000 అటు సేవ్ చేస్తే ఈ బాండ్స్ కొని పెట్టారు అంటే గోల్డ్ రేట్తో పాటు పెరగడంతో పాటుగా దీంట్లో ఫస్ట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే 2.5% ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ యాడ్ చేసి ఈ యొక్క గోల్డ్ కాస్ట్కి ఆ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇన్ కేస్ ఎమర్జెన్సీ మన దగ్గర గోల్డ్ ఉన్నా డిజిటల్ గోల్డ్స్ ఉన్నా వాటిని అప్పటికప్పుడే లిక్విడ్గా మార్చుకోవచ్చు. కానీ ఇందులో వచ్చి లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇందులో వేసినాక 5 years తర్వాత లేదా 8 years తర్వాత మాత్రమే ఈ యొక్క గోల్డ్ బాండ్స్ తీసుకొని అవుతుంది. ఎవరికైతే 5 to 8 years మాకు డబ్బులు అవసరం లేదు, మాకు కొంచెము గోల్డ్ కాస్ట్తో పాటుగా ఇంకొంచెం ఇంట్రెస్ట్ కావాలా అనుకునే వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం ది బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ గోల్డ్ ఈటీఎఫ్స్. ఇలా లాక్-ఇన్ పీరియడ్ వద్దు, మాకు ఇంకొంచెం బెటర్గా ఇన్వెస్ట్మెంట్ కొంచెం బెటర్గా ఉండాలా లేదా లిక్విడిటీ బాగుండాలా అనుకునే వాళ్ళు ఈ యొక్క గోల్డ్ ఈటీఎఫ్స్లో సేవ్ చేసుకోవడము. సో గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా కాదు, దాంట్లో కూడా ఇంకొకరంతా 2 years 1 year అటు లాక్-ఇన్ పీరియడ్ ఉంది, మాకు ఎప్పుడంటే అప్పుడు అంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా వెంటనే తీసుకోగలగాల, అంటే మాకు ఎమర్జెన్సీ అయితే మాకు పనికి రావాలా అనుకునే వాళ్ళు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ట్రై చేయొచ్చండి. ఈవెన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అయినా కూడా సిప్లో మనం మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. గోల్డ్ ఎలా అయితే రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలు డెత్ ఇట్లా అయితే మనం సేవ్ చేస్తుంటామో అదే విధంగా రిటర్న్స్ ఇస్తూ ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో కూడా గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్ అనేసి అమ్ముతుంటారు. వాటిని మనము ఒక్కసారిగానే కొనుక్కోవచ్చు లేదా ఎస్ఐపిలోనే కొనుక్కోవచ్చు. మనం కొన్ని 1 year అట్లా సేవ్ చేసాము అంటే సంవత్సరానికి ఒకసారి సేవ్ చేసుకుంటా వచ్చి ఆ వచ్చిన డబ్బులతో ఎంతైతే మార్కెట్ వాల్యూ పెరుగుతుందో అంటే గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ కాస్ట్తో పాటుగా మార్కెట్లో వాటి యొక్క ఎలా ఉందో దాన్ని పట్టించి మనం ఎప్పుడు కావాల్స్తే అప్పుడు లిక్విడ్గా మార్చుకోవచ్చు అనమాట. సో ఈ 5 రకాలుగా మనం గోల్డ్ని అయితే కొనుక్కోవచ్చు. కానీ ఎవరు దేన్ని ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందులో ఎక్కువ ఆదాయం ఉంది అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే మనకి లిక్విడిటీ ఎక్కువ కావాలా అంటే మ్యూచువల్ ఫండ్స్ అరౌండ్ 11 to 12% మనకి ఇంట్రెస్ట్ కానీ గెయినింగ్ కానీ ఉందంట. గోల్డ్ ఈటీఎఫ్స్ సావరిన్ గోల్డ్ బాండ్స్ దాదాపు 11.6 ఉందంట. నెక్స్ట్ మనము డిజిటల్ గోల్డ్స్ చూసాం కదా, దాంట్లో ఆల్మోస్ట్ అలా 11% దాకా ఉందంట. కాకపోతే ఫిజికల్ గోల్డ్లో దాదాపు 10% ఉందంట. కంపేరింగ్ టు ఫిజికల్ గోల్డ్ ఈ యొక్క డిజిటల్ గోల్డ్స్లో ఈ యొక్క ఇన్కమ్ సోర్స్ అయితే ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన కంపారిజన్ ఏంటంటే ఫిజికల్ గోల్డ్ని ఫిజికల్గా మనం టచ్ చేస్తాము, వేసుకుంటాము, అనుభవిస్తాము, ఎక్కడికైనా పోయినా వచ్చినా ఒక స్టేటస్ సింబల్గా చూపించుకుంటాం. కాబట్టి ఈ డిజిటల్ గోల్డ్ ఎంత ఉన్నా మన కళ్ళకు కనిపించదు, ఎంత డబ్బు ఉందో ఎంత ఆస్తుందో అని అనుకోవడానికి. లేదా ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడో కొంచెం ఏజ్ వచ్చినాక పిల్లలకి బంగారు చేయించాలన్నా, ఏజ్ వచ్చినాక పిల్లలకి చదువుల కోసం ఉపయోగపడాలన్నా, పెళ్ళిళ్ళ కోసం ఉపయోగపడాలన్నా, వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళు కొత్త బంగారు కొనుక్కోవాలన్నా, మనకి ఇప్పుడు ఆ బంగారంతో పని లేదన్నా మనం ఫిజికల్గా గోల్డ్ కొన్నా కొంచెం డిజిటల్గా ఏదో ఒక సేవింగ్లో సేవ్ చేస్తూ వస్తే అప్పుడు కొనేటువంటి జనరేషన్లో అప్పుడు వాళ్ళు ఏ గోల్డ్ కొనాలంటే వాళ్ళు కొనుక్కునేటందుకు ప్లస్ దీంట్లో కొంచెము ఇంక్రీజింగ్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కూడా సేవ్ చేయొచ్చు. కానీ మన ఇండియన్స్ మైండ్ సెట్, ఈవెన్ నా మైండ్ సెట్ కూడా ఒక గోల్డ్ కొన్నాము అంటే మనం వేసుకుంటే ఆ యొక్క సంతృప్తి ఆనందం వేరేగా ఉంటుంది. కాకపోతే ఇన్కమ్ కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనము మాటికి గోల్డ్ కొని మారుస్తుంటే కూడా చాలా ఎక్కువ నష్టపోతాం అనమాట. మనం ఒక్కసారి కొనేసాము, కొనేటప్పుడు కూడా అందులో ఎంత పర్సెంటేజ్ గోల్డ్ ఉంది, ఎంత మిక్సింగ్ ఉంది, నెక్స్ట్ దాంట్లో స్టోన్ ఉందా, ప్లెయిన్ గోల్డా, దీనికి రీవాల్యుయేషన్ ఉందా లేదా, దీనికి రీవాల్యుయేషన్ వేస్తే ఎంత అవుతుంది, ఎన్ని సంవత్సరాలకి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే వాటి కాస్ట్తో పాటు మనం పెట్టిన పెట్టుబడి మనకు వస్తుంది అనే దాన్ని పట్టించి మనకైతే గోల్డ్ కొనేటువంటి పద్ధతిలో ఆదాయ నష్టాలు అయితే ఉంటాయి. కాకపోతే ఎలా గోల్డ్ కొన్నా మనకు ఆదాయమే, ఎలా గోల్డ్ దాచిపెట్టినా కూడా మనకు ఒక ఆస్తి పెరిగినట్టే. కాబట్టి ఏదో రూపంలో గోల్డ్ అనేది కొనడం మనం ఒక టార్గెట్గా ఎయిమ్గా పెట్టుకున్నాము అంటే
ఖచ్చితంగా మనం ఈజీగా ఇన్ ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తు కోసము బాధర పడాల్సిన అవసరం లేకుండా, కష్టపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళకు ఒక సెటిల్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. కాబట్టి రూపాయి పోగేసిన వేలు లక్షలు అవుతుందండి. ఏం మునిగిపోయిందిలా ఈ రోజు నుంచే మనం గోల్డ్ కొనడం స్టార్ట్ చేద్దాం. ఏది వెసులుబాటు ఉంటే, ఏది సౌకర్యంగా ఉంటే అందులో అయితే గోల్డ్ కొనండి. ఫ్యూచర్ అవసరాల కోసము ఇప్పుడు మేము పెట్టేటువంటి పెట్టుబడి మాకు అవసరం లేదు అంటే అన్నిటికన్నా ది బెటర్ ఆప్షన్ వచ్చి సావరెన్ గోల్డ్ బాండ్స్ అండి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎస్ఐపిలో పెట్టుకొని దాంట్లో కూడా కొనుక్కోవచ్చు అనమాట. లేదు మాకు ఇప్పుడు అనుభవించాలా అనేవాళ్ళు ఫిజికల్కి వెళ్ళిపోండి. డిజిటల్ ఇంట్లో కూర్చొని మాకు రోజుకు 100 రూపాయలు వస్తుంది, 50 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు మిగులుతుంది, మాకు ఇంట్లో హుండీలు వేస్తే డబ్బులు మిగలటం లేదు, నేను సేవింగ్ చేయలేకపోతున్నాను అనేవాళ్ళు ఇంట్లో కూర్చొనైనా మన ఫోన్లో నుంచి ఫోన్పే కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ ఇట్లాంటి వాటిల్లో మనం గోల్డ్ రూపంలో సేవ్ చేసి పెట్టుకొని మనం గోల్డ్ కొనాలా అన్నప్పుడు ఈవెన్ వాళ్ళ దగ్గర నుంచి అన్నా మనకి ఆ గోల్డ్ కాయిన్స్ అట్లాంటివి రిటర్న్ వస్తాయి. లేదు మనం గోల్డ్ షాప్లో వెళ్ళినా కూడా కన్వర్ట్ చేసుకొని గోల్డ్ కొనుక్కొచ్చుకోవచ్చండి. ఎవరికి ఏది సౌకర్యం, ఎవరికి ఈజీగా ఏది సేవ్ చేయగలుగుతారు దాంట్లో అయితే పెట్టుబడి అయితే ఖచ్చితంగా పెట్టి కొనుక్కోవడానికి అయితే ట్రై చేద్దాం. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన, యూజ్ అయినా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా. ఓకే అండి, బాయ్, సీ యూ.